సార్ ఈ వార్ వల్ల గోల్డ్ ప్రైస్ అనేది తగ్గింది. సో, మళ్ళీ ట్రంప్ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గోల్డ్ ప్రైస్ అనేది ఒక 2 డేస్‌లో మళ్ళీ రికవర్ అయ్యి ఒక 10,000 మళ్ళీ పెరిగింది. సో, ఫర్దర్‌గా గోల్డ్ ప్రైస్ ఎలా ఉండబోతుంది? పెరిగిద్దా? తగ్గిద్దా? ఇప్పుడు హ్మ్. ఇన్వెస్టర్స్ కొత్త ఆర్నమెంట్స్ కూడా కొంటారంటారు కొంతమంది. యెస్. సో, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటారు? సో, ఒకటి చూస్తే ఏంటంటే గోల్డ్ కూడా మార్కెట్స్ లాగే అటు ఇటు మూవ్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా ట్రంప్ ప్రకటనలకు తగ్గట్టు యుద్ధం ఎటువైపు వెళ్తుందనే దాన్ని బట్టి గోల్డ్ మార్కెట్స్ కూడా మూవ్ అవుతా ఉన్నాయి. మనం చూసాము యాస్ లో యాస్ 133,000 వరకెళ్ళింది. బట్ ఒక్కసారి యుద్ధం కొంచెం ఆగుంది అట్‌లీస్ట్ కొన్ని రోజుల వరకు గ్యాప్ ఇచ్చారు అని నిన్నొచ్చాక ఆల్రెడీ ఇవాళ ఒక 4, 5% పెరిగింది. అటు ఓకే. సిల్వర్‌లో కూడా అంతే పెరిగింది. సో, ఇది ఒకటి అర్థమవుతుందేంటంటే మామూలుగా అపోజిట్ ఉండాలి. గోల్డ్ యుద్ధం వాతావరణంలో పెరగాలి. యుద్ధం తగ్గితే తగ్గాలి. బట్ ఇక్కడ స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్ ఏంటంటే గోల్డ్ అటు డాలర్ వీక్‌నెస్ కూడా చూస్తోంది. డాలర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇప్పుడు గోల్డ్ వీక్ అయింది. సో, దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం జేయాలి? ఒకటేంటంటే మళ్ళీ యుద్ధం పెరిగితే మాత్రం మళ్ళీ గోల్డ్ కొంచెం తగ్గొచ్చు. సో, అదర్‌వైజ్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్‌గా గోల్డ్ బిహేవ్ చేసే పద్ధతిలో లేదు. హ్మ్. కాకపోతే పోస్ట్ యుద్ధం తర్వాత కూడా యుద్ధం ఆగిపోయినా కానీ ఇన్వెస్టర్స్‌కేంటంటే మార్కెట్ మీద నమ్మకం గాని, వొలటిలిటీ గాని ట్రంప్ ఉన్నంత కాలం నెక్స్ట్ 1 ½ 2 ఇయర్స్ ఏదైతే ట్రంప్ అయితే ఉండాల్సిందే. అంతకాలం మాత్రం గోల్డ్ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లు వొలటిలిటీ ఉంటాయి కాబట్టి గోల్డ్ ఇంకా పెరుగుతుందనేది నా ఉద్దేశ్యం. అందుకే నిన్న మొన్న నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా మనం చెప్పినా కానీ గోల్డ్ ఈ అవకాశం వచ్చింది కొనుక్కోండి అన్నాను. ఇప్పుడు కూడా నేను చెప్పేదదే. ఈ 140కి కొనుక్కోండి.